హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ములక్కాడ వంకాయ పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. ఈ కర్రీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఓకే, సో నేనైతే ముందుగానే ఉల్లిపాయలు అనేవి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అయితే మనం ముందుగానే గ్యాస్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టేసుకున్నాం. దాంట్లో కాస్త ఆయిల్ అనేది వేసేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకొని మనం చక్కగా ఒకసారి కలుపుకుందాము. సో నేనైతే ఒక టమాటా కట్ చేసుకున్నానండి. ఒక టమాటా, ఒక 2-3 పచ్చిమిర్చి. ఎక్కువగా స్పైసీ కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చు చిల్లీ అనేది. ఓకే, సో మన ఉల్లిపాయలు అనేవి మగ్గుతున్నాయి. సో ఈలోపు మనం ములక్కడ ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాము. సో ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు మగ్గించేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దాంట్లోకి టమాటాలు అలానే పచ్చిమిర్చి వేసేసుకున్నాము. వేసుకుని ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఇదంతా మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసేసుకోవచ్చు. సో టమాటాలు కూడా వేసిన తర్వాత కాస్త మూత పెట్టేసుకున్నామండి. మూత పెట్టేసుకుని దాన్ని మగ్గనిద్దాం. ఈలోపు నేను వంకాయలు కూడా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకున్నాను. వాటర్లో వేసుకుంటే కలర్ అనేది చేంజ్ అవ్వదు త్వరగా. సో అందుకని కట్ చేసి వాటర్లో వేసేసుకోవాలి. ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఈ కూరలోకి. సో వంకాయ అయితే కట్ చేసుకున్నానండి. ఈ విధంగా నీళ్ళల్లో వేసేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి ఈ విధంగా. ఇప్పుడు దీంట్లోకి పసుపు అనేది వేసేసుకుందాం. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో పసుపు వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకుందాము. పసుపు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న వంకాయ అనేది వేసేసుకోవాలి. సో వంకాయలు అంతా కూడా నేను వేసేసుకున్నాను. వంకాయలు వేసేసుకొని అంతా ఒకసారి చక్కగా కలుపుకుందాం. జస్ట్ 2 వంకాయలు తీసుకున్నానండి, అంతే. 2 ములక్కాడలు అంతేనండి. మనం వంకాయలు వేసుకున్నాం కదండి, మూత పెట్టేసుకున్నాము. అవి కాస్త మగ్గుతుంది. ఈలోపు మనం చింతపండు అనేది నానబెట్టేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని కాస్త చింతపండు తీసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి. ఓకే, సో మనం పులుసు చేసుకునేటప్పటికి అది ఈజీగా అవుతుంది. ఇప్పుడైతే మనం వంకాయలు ఒకసారి చక్కగా కలుపుకుందాం. మళ్ళీ కాస్త చూసుకుంటూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, కానీ సరిగ్గా కుక్ అవ్వదు. సో మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఉందాము మూత పెట్టి. సో ఇప్పుడైతే వంకాయలు కూడా వేసుకున్నాము. వంకాయలు కూడా కాస్త మగ్గిన తర్వాత మనం ములక్కాడ అనేది వేసేసుకోవాలి. ములక్కాడ అనేది ముందుగానే వాష్ చేసి పెట్టేసుకున్నాను. వాష్ చేసేసి తొక్క కూడా తీసేసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకున్నాము ములక్కాడ అనేది. అవి కూడా వేసేసుకున్నాము. వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలుపుకుందాం. సో మనం ఇప్పుడే ఉప్పు అనేది వేసేసుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని అలానే కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. 1-2 స్పూన్ల వరకు నేను వేసుకున్నాను. మీరు ఎంత తినగలిగితే అంత కారం అనేది చూసుకుని వేసుకోవాలి. కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చాలా ఈజీగా అయిపోతుందండి, పైగా టేస్టీగా కూడా ఉంటుంది. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. సో మనం ఉప్పు కారం కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం నీళ్ళు వేసేసుకోవాలి. ముందుగా నేను ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకుని కలుపుకున్నాను. దాని తర్వాత ఇంకొక గ్లాస్ కూడా వేసేసుకున్నాను. అంటే 2 గ్లాసుల వరకు నీళ్ళు అనేది వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకుందాము. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కాస్త సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఓకే, సో మనం వాటర్ అనేవి వేసేసుకున్నాము. సో వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి దాన్ని కాసేపు అలానే వదిలేయాలండి. అంతా కూడా చక్కగా ఉడుకుతుంది. సో ఆ విధంగా అయిన తర్వాత మనం చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి. మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి పులుసు కూడా ఈజీగా వస్తుంది. ఓకే, సో నేనైతే చింతపండు పులుసు అనేది వేసేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా వేసేసుకోవాలి. సో చింతపండు పులుసు కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు అంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకుందాము. కలుపుకొని ఒకసారి చూడండి పులుపు సరిపోయిందా లేదా, ఎక్కువ తక్కువ అయిందా అని ఒకసారి చూసుకోండి. ఒకవేళ పులుపు కనుక ఎక్కువగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకోండి.
ఇప్పుడు కూర అనేది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు అవ్వనివ్వాలండి. సో దాని తర్వాత గ్యాస్ కట్టేసి కొత్తిమీర వేసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.